శత్రువుల కోసం ఆలోచించి నిమిషం కూడా వృధా చేసుకోవద్దు. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. బాధపడటానికి 100 కారణాలు చూపించే మనసుకి ఆనందంగా ఉండటానికి 1000 కారణాలున్నాయని నువ్వు చూపించు. అప్పుడు జీవితమే ఆనందమయం అవుతుంది. మాట్లాడటానికి మంచి విషయాలు ఏమీ లేకపోతే మౌనంగా ఉండటం ఉత్తముల లక్షణం. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం. మనకు దురదృష్టాన్ని కలిగించేది మరేంటో కాదు, మనం వృధా చేసిన కాలమే. ఇతరులదేముంది? 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. వారి ప్రవర్తన వారిది. విమర్శించటం, మనసు గాయపరచటం, తేలిక చేసి మాట్లాడటం, తప్పుడు ప్రసారం చేయటం అన్నీ వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటాయి. వారు అనుకునే వాటన్నిటికీ నువ్వు జవాబుదారీ కాదు. నీ గురించి టైం వేస్ట్ చేసుకునే వారి మీద నువ్వు జాలిపడటం తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ లేదు. ఇలా ఇతరులను, పరిస్థితులను వేలెత్తి చూపటం వలన పరిస్థితులు ఏమీ మారవని, ఇంకా ఇతరులు తమని తక్కువ చేసి చూస్తారని గమనించాలి. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు ఈరోజు ఎవరినైనా విమర్శించానా, ఎవరి మీదనైనా ఫిర్యాదు చేశానా అని ఒకసారి ఆలోచించుకోవాలి. రేపు సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటాను అని నిర్ణయించుకోవాలి. ఈ అలవాటు మానేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత కూడా అలా మాట్లాడాలనిపిస్తే ఆ మాటలన్నీ పైకి అనకుండా పేపర్ మీద రాసి తర్వాత దాన్ని చింపివేయాలి. తాము అన్ని నిజాలు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం అనుకుంటారు చాలామంది. ఇలా అనుకొని ఇతరుల మనసుల్ని దారుణంగా గాయపరుస్తుంటారు. ఇది నిజంగా సరిదిద్దుకోవాల్సిన తప్పు. బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం దూరం అవుతుందంతే. మంచి అలవాట్లు, నడవడిక, ఏది మంచి ఏది చెడు గ్రహించే ఆలోచన, అహంకారం లేకుండా ఉండటం, క్రమశిక్షణ కలిగి ఉండటం వంటి లక్షణాలు అలవర్చుకుంటే ఎవరికి వారు ఉన్నతంగా ఎదిగినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.